హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాలా సింపుల్గా తక్కువ టైంలోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మెంతి ఆకు టమోటా కర్రీ ఇలా రైస్లోకి అయినా లేదా చపాతీలోకి అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా లేతగా ఉన్న మెంతి కూర అయితే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతి ఆకులను మనం ఇంట్లో చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మనకు 15 to 20 డేస్లోనే ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. వేర్లు తొలగించి ఆకులను ఈ విధంగా వాటర్లో వేసుకొని శుభ్రం చేసుకోవాలి. మెంతి ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనకు హెయిర్ పెరగాలనుకున్న ఈ ఆకులను చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఇలా లేతగా ఉన్న ఆకులు అయితే కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆకులు మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి మనం మిక్సీ కానీ రోలు కానీ ఉపయోగించట్లేదు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం మెంతి ఆకు ఏ క్వాంటిటీలో తీసుకుంటామో ఆ క్వాంటిటీలోనే ఈ విధంగా బాగా పండిన టమోటాలను తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మెంతి ఆకులను ఇందులో వేసుకోవాలి. మెంతి ఆకులు ఈ విధంగా ఆయిల్లో మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలను ఇందులో వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 మినిట్స్ వరకు ఈ విధంగా మూత పెట్టుకొని టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా టమోటాలు ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మనం స్పైస్కు తగినట్లు కారం కూడా వేసుకోవాలి. అలాగే చివరగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారుగా మనకు కర్రీ ఈ విధంగా తయారైనప్పుడు ఒకవేళ టమోటాలు మెత్తగా కాకపోతే ఈ విధంగా గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చి శనగపప్పు 1/2 టీ స్పూన్ అలాగే మినపగుళ్ళు 1/2 టీ స్పూన్ అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే కచ్చా పచ్చా చేసుకున్న ఇలా వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న మొత్తాన్ని లో ఫ్లేమ్లో వెల్లుల్లి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన పోపుని మనం కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిని 1/2 మినిట్ వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న శనగపప్పు మినపగుళ్ళు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మెంతి ఆకు టమోటా కర్రీ ఈ విధంగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.